నిన్న మిర్యాలగూడ సంబంధించిన దాంట్లో ఒక ఏజ్‌కి గౌరవం ఇవ్వకుండా, ఒక తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పదవులు త్యాగం చేసిన వ్యక్తి మీద, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రా అనే సంబోధన చేస్తూ, ఎవడికి రా నువ్వు జాతిపితి అని చేసినటువంటి వాక్యాలు ఏదైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి వాక్యాలు, ఒక తెలంగాణ ఉద్యమకారుల లెక్క మీరు ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు నిన్న మిర్యాలగూడలో ఉమ్, జరిగినటువంటి సభలో ఎలక్షన్ క్యాంపెయిన్ సభ అది. అవును. ఈ సభలో రేవంత్ రెడ్డి ఎత్తుకున్న అంశాలు, ఉమ్, మాట్లాడిన తీరు, ఉమ్, ముఖ్యమంత్రిగా అది కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్, కానీ మాట్లాడడం లోపల అది రేవంత్ రెడ్డి పర్వర్షన్. ఓ పెద్దవాడా? అది పర్వర్షన్. ఏ స్థాయి పర్వర్షన్ అంటే మానసిక జాడ్యానికి మించినటువంటి పర్వర్షన్. కాదు, మానసిక రెండవది జాడ్యం పెడితే పిచ్చితనమే. నీతి, జాతి, ఖ్యాతి, పుట్టుక, పిత, మాత అనే భాష మాట్లాడదలుచుకుంటే, ఉమ్, ఎవడి పుట్టుక చూడదలుచుకుంటే ఆయన అభిమాన నటుడు దానవీర శూరకర్ణలో ఉమ్, ఎన్టీ రామారావు గారి కులం అంటివి కదా తాత, ఏ కులం ఇది అని డైలాగ్ ఉంది కదా. అవును. ఆ డైలాగ్ మళ్ళీ ఒకసారి స్లో మోషన్లో వినమని చెప్పు. ఉమ్, చంద్రబాబు నాయుడుకి మంచిగా వినిపించమని, సార్ మనం ఏం కులం ఏం సంగతి అని అడగమని. ఉమ్, రోజు పొద్దున లేస్తున్న అభిమాన నాయకుడు నువ్వు మాట్లాడితే, అవును. నువ్వు మాట్లాడిన దానికి ఆంధ్రా నుంచి రోజు లైకులు కొట్టి తెలంగాణ ఉద్యమకాలను ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఉమ్, మరి మీరు ఏ జాతి అని మేము అడిగితే మీరేడ తలకాయ పెట్టుకోవాలి? వా, నేను అడుగుతున్నా ఇవాళ. ఆ, మీరు చూడాలి ఒకసారి సోషల్ మీడియాలో చెరుకు సుధాకర్ ఒక పోస్ట్ పెడితే, ఉమ్, తెలంగాణలో ఎంతమంది వస్తారు లైన్లకు తర్వాత ముచ్చట, అవును. ఏమిరా మీకు మా పేరు ఎత్తుకోకపోతే, మాది గుడవకపోతే మీకు పొద్దుపోదా బతకరా అని చెప్పి ఆంధ్రోడు వచ్చి ట్రోల్ చేస్తాడు. ఆ, మరి ఇప్పుడు నేనే జాతి నువ్వే జాతి రేవంత్ రెడ్డి చెప్పాలి. అవును. నేను అంటున్నా, మీరు ఎత్తుకున్న భాష ఏంటిది, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినారు? ఉమ్, సార్ మీరు నిన్న నా మీద ఒక అణచివేత జరిగింది, ఉమ్, అన్యాయం జరిగిందని నువ్వు అన్నప్పుడు ఒక సెక్షన్ నీకు సపోర్ట్ ఇవ్వడం లోపల సహజంగా అది తెలంగాణ సంబంధించిన జాతికి ఉన్నటువంటి గొప్ప గౌరవం, yes, ఒక ఆర్తి. అది ఎవరికైనా అన్యాయం జరిగిందని అనుకుంటే అది అన్యాయమా కాదా చర్చ వేరే. నాలాంటి వాడు ఫీల్ అయింది, నీకు సంఘీభావం చెప్పుడు. Oh. కోదండరాం ఫీల్ అయిండు, ఇంకోటి చెప్పిండు. కోదండరాం ఇల్లు బద్దలు కొట్టిండ్రు, నాలాంటి వాడు సంఘీభావం ఇప్పుడు అందరం బాగానే చెప్పినాం. కానీ ఇప్పుడు నువ్వు జాతి అని చెప్పేసి ఒక భాష ఎత్తుకున్నావు. జాతి పీత తర్వాత వద్దాం, ఉమ్, ఈ పీతలు ఎవరు తర్వాత మాట్లాడదాం. ముందు జాతికి సంబంధించి మాట్లాడదాం. ఏ జాతిరా మీది? రేవంత్ రెడ్డి ఏమంటే, ఏ జాతి మీది? ఆ ఎర్రబెల్లి దయాకర్ రావు నీ జాత, తర్వాత మాధవరం కృష్ణారావు నీ జాత, వినోదరావు నీ జాత, హరీష్ రావు నీ జాత అని అంటున్నావు కదా. నేనంటున్నా, నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏ జాతి ఇప్పుడు చెప్పాలి బయటకు వచ్చి. జూపల్లి కృష్ణారావు, ప్రేమ్ సాగర్ రావు, గండ్ర వెంకట రమణారావు, రమణారావు అనేది పెద్దపల్లి, ఈ రావులందరూ మీ దాంట్లో ఉన్నారు కదా. ఎవరేం తక్కువ తినలే. నేను కూడా ఓపెన్ చెప్తామన్నాను. నేను టీఆర్ఎస్ లో ఉన్నా, ఇంకో దాంట్లో సమస్య కాదు. అట్టడి వర్గాల నుంచి వచ్చినటువంటి వాడిని, ఒక సర్వాయి పాపన్న వారసు. నేను ఓపెన్ గా మాట్లాడుతాను. మీ జాతరలు లెక్కవిస్తే మీరు బతకలేరు. మాకు ఒక ఇన్సల్ట్ ఎవడు మాట్లాడదలుచుకున్నా. ఏమి ఎందుకంటున్నానంటే, పోయిన ఎలక్షన్ లోపల ఏ జాతులు ఏమేమి పంచుకున్నాయి, వీళ్ళు ఒక 10 ఇచ్చిండ్రు. ఏదో అది టీఆర్ఎస్ పార్టీని ఈయన చెప్పి జాతి లెక్కేసినందుకు వీళ్ళు ఇచ్చిందే వాళ్ళ జాతి రత్నాలకు 10 మందికి టికెట్లు ఇచ్చిండ్రు. మీరు మాత్రం తక్కువ ఇచ్చి 9 మంది జాతి రత్నాలకు ఇచ్చిండ్రు. మరి ఈ జాతి రత్నాలు ఆ జాతి రత్నాల గురించి మరి పోటీ పెట్టుకోండి. మరి మీరు. మరి నేను అడుగుతా ఉంటాను, ఏ జాతి మీది పోని మీరు చెప్పదలుచుకుంటే, మరి కోదండరామరెడ్డి మీ జాత, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ జాత, సుదర్శన్ రెడ్డి మీ జాత, జానారెడ్డి మీ జాత, ఇట్లా మీ 44 మంది ఎమ్మెల్యేల గురించి పేరు చదువుకుంటూ రావాలి. నేను బత్తరా మీరు రోజు ఇట్లా మాట్లాడితే, కులాల గురించి మాట్లాడితే మేము మాట్లాడుకోవాలంటే వేల మీద లెక్క పెట్టుకోవాలి. ఒక మహేష్ కుమార్ గౌడ్ను, ఒక వాకిటి శ్రీహర్ను, ఇంకొకను, ఒక మా శంకర్ను, ఎవరో సాకలో పిల్లలు ఒక దొరికితే అపురూపంగా చూసుకుంటాం. మేము కళ్ళకు అద్దుకుంటాం. మేము దాన్ని మీరు సాకలోడు చేసిన ఎమ్మెల్యే, మంగళూరు చేసిన ఎమ్మెల్యే, అరే మేం చేసినవారు అయ్యా మిమ్మల్ని ఎమ్మెల్యేలని. మా కర్మ గాలి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సోయి వచ్చింది, కానీ రాజ్యాధికార సోయి రాక ఓట్లు వేయడంలో మీరు గెలిచింది. కాబట్టి మేము తలెత్తుకోలేని పరిస్థితి, మీరు తలెత్తుకోలేనిది కాదు. జాతి పిత గురించి మాట్లాడుతున్నది, ఎవడికి రా జాతి అంటున్నావు, ఎవడు రా జాతి పిత అంటున్నావు. ఇది ఏం సంబోధన అడుగుతున్నా. నువ్వు అడగదలుచుకుంటే, ప్రశ్నించదలుచుకుంటే, మౌలికంగా తెలంగాణ ఉద్యమంలో ఏ వర్గాలకి ఏమొచ్చింది, తెలంగాణ ఇచ్చినందుకు మా సోనియా గాంధీ ఏం కంట్రిబ్యూషన్ చేసింది చెప్పుకుంటే చెప్పుకో. నేను ఎవరు చెప్పుకోవద్దన్నాడు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో మీ అందరు కూడా ఇంకా కళ్ళు తెరవక ముందుకు నేను జయశంకర్ సార్ తెలంగాణ మహాసభ పెట్టినాడు, కలిసి తిరిగినాం. తెలంగాణ ఐక్యవేదిక పెట్టినాడు, ఇంటింటికి తిరిగినాము. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చినటువంటి జలదృశ్యంలో కూడా పనులు మొదలు పెట్టినాం. కేశవరాజు మేము అందరం కలిసి పనిచేసినాం. మేము చేసినారు, మీరు ఏడబన్నారని చెప్పేసి ఇప్పుడు జాతిపితల గురించి మాట్లాడుతున్నట్టున్నా. మీరు ఎట్లా జాతిపితలు అవుతారు? మొత్తం కెపాసిటీస్ని అందరినీ కలిపి ఒక దగ్గర పెట్టుకొని తనతో చివరి దాకా ఉన్నందుకు ఈ రాష్ట్రం లోపల అత్యధిక గౌరవం ఇచ్చినటువంటి మనిషి
జయశంకర్ సార్కు నువ్వు అన్నవా జయశంకర్ సార్ అవునవును. జయశంకర్ సార్కి ఎవరైనా గౌరవం ఇచ్చారంటే ఇచ్చింది కేసీఆర్. ఎస్. మొదట వారు కార్మిక శాఖ మంత్రి అయినప్పుడు అనార్గనైజ్ సెక్టర్ కోసం ఇచ్చేటువంటి సెంట్రల్ క్యాబినెట్కి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక కార్పొరేషన్ ఏది ఉందో దాంట్లో వారిని సభ్యుని చేసినారు. అప్పుడే ఆనాడే ఆ రోజు జయశంకర్ ఆనాడే చేసారు. అక్కడనే ఢిల్లీ హెడ్ క్వార్టర్కి సార్ని కూర్చోబెట్టుకున్నారు, పని చేయించుకొని చేసుకున్నారు. ఓకే. నేనేమంటున్నా జయశంకర్ సార్ని మనం మీరెక్కడ పెట్టినారు? మీ అసలు మీకు జయశంకర్ సార్ ఒక మనుషుడు అని తెలుసా? అవు. నేను చంద్రబాబు నాయుడుకు జయశంకర్ సార్ తెలుసా? చంద్రబాబు నాయుడుకు ఒక్కడు మాత్రమే తెలుసు. నిన్న బెన్నెల పోయింది కదా పోయి అవును. మా నాయన విగ్రహం పెట్టమని, ఆ ఒక్కడు మాత్రమే తెలుసు ఆయనకు. ఏమని తెలుసు? గద్దర్ అంటోడు బతుకుంటే తెలంగాణ ఉద్యమం ముందుకు వస్తే ఆంధ్ర పీఠాలు బద్దలవుతున్నాయి సంగతి ఒక చంద్రబాబు నాయుడుకే తెలుసు, ఇంకెవ్వడు తెలియదు ఈ రాష్ట్రంలో. ఆయనకు శిష్యుడు నీకు మాత్రం ఎట్లా తెలుస్తుంది? తూటాలు దించినప్పుడు గద్దర్కు మేము అందుకున్నాం అవ్వాల. గాయకుడు మాత్రమే కాదు గద్దర్ తెలంగాణ నాయకుడు కూడా. తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఇంకేదో పెట్టుకొని సింగరేణి నుంచి మొదలు పెట్టేసి గోదావరి పరివాహక ప్రాంతం అంతా పాదయాత్ర చేసిండు. గజ్జ కట్టుకుని నా తల్లి తెలంగాణ అని పాట పాడాడు. అందుకే కదా గుండు దించింది మీరు. అంత అమాయకంగా మాకు తెలియకుండానే జరిగిందని మీరు ఇవాళ వగలబడ్డా కూడా ఎవరికి ప్రతి ఒక్కరికి తెలుసు. గద్దర్ని దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరికి ఆ కాల్పులు ఎవరు జరిపారో తెలుసు. ఆయన రక్తం ముద్దగా ఉన్నప్పుడు ఇదే నిమ్స్ హాస్పిటల్లో పక్కన కూర్చొని విమలక్క పక్కన కూర్చొని ఏడ్చని నాకు తెలుసు. మీరు ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు అని చెప్పేసి ఎవడు జాతి ఎవడు నీతి అని మాట్లాడితే ఎవడు మాట్లాడాలంటున్నా.